నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేసిన శ్రీ ఎంవి మైసూరారెడ్డి గారు. ఈరోజు తాజా రాజకీయాల మీద వారితో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే. ఇటీవల కాలంలో కాపు నేతలు దాసరి రాము కానీ, బొల్లిశెట్టి సత్యనారాయణ కానీ, తర్వాత మరొక గుంటూరుకు సంబంధించిన అడ్వకేట్ రజని, ఇట్లాంటి వాళ్ళు కూడా కొంత కాపు సామాజిక వర్గం గురించి ఎక్కువగా ఆలోచించిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా, ఆయన ఓడిపోయిన సందర్భంలో కూడా సమర్థించిన వ్యక్తులు, బాగా భుజాన వేసుకొని మోసిన వ్యక్తులు ఈరోజు బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. పూర్తిగా చంద్రబాబుకి లొంగిపోయారు, చంద్రబాబు పూర్తిగా కాపు కుల ప్రయోజనాలను వదిలేశారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్, నేను కాపు నేతను కాదు, కాపు నేతను నేనేమన్నా గత 12 ఏళ్ళలో నేను ఎప్పుడూ చెప్పలేదు, నేను ఒక భారతీయుడిని, ఒక నాయకుడిని మాత్రమే, నన్ను పరిమితం చేయమాకండి అని అన్నారు. సో కాపు నేతల్లో ఒక డిసెంట్ ఏమన్నా పెరుగుతుందని అంటారా? అంటే పవన్ కళ్యాణ్ మీద ఏమంటారు? అంటే ఇప్పుడు జనరల్గా అది రంగా హత్య తర్వాత కాపులంతా కాంగ్రెస్ వైపు మగ్గినారు, ఓకే, కమ్మలంతా తెలుగుదేశం వైపు ఉన్నారు. కొంచెం అక్కడ కాపు కమ్మ విభేదాలు ఉన్నాయి. అవి ఇప్పుడు అంత సమిసిపోయినాయి, అంతగా లేవు, ఏదో కొద్దిగా కలిసిపోయినారు. కలిసిపోయే సందర్భంలో కూటమి ఏర్పడింది. గతంలో చిరంజీవి ఒక మారు ప్రయత్నం చేసి వైఫల్యం చెందినాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో కలుసుకొని పోతే బాగుంటుంది కదా అని, ఎందుకంటే ఆంధ్ర రాజకీయాల్లో ధన ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి సింగిల్గా చేయాలంటే కష్టం అని చెప్పి కలుసుకొని పోయిండొచ్చు. కూటమిగా ఏర్పడినారు, కూటమి ధరని పోయినారు. అప్పుడు కూటమిలో ఏర్పడినప్పుడు కాపులైతేనేమి, ఇక్కడ రాయలసీమలో బల్జలు అయితేనేమి, బల్జలు అంటే ముందుకు తెలుగుదేశంకే ఎక్కువ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు మొగ్గు చూపేవారు. ఇప్పుడు ఈ కాపులు కూడా కలిసి అందరూ పవన్ కళ్యాణ్ ఉండడంతో చేసినారు అనుకోండి. ఒక విధంగా ఆలోచన చేస్తే పవన్ కళ్యాణ్ కుటుంబంలో ఉండడంతోనే వీళ్ళు చేసినట్టు. కొన్ని పనులు ఆశించుకుంటారు, తప్పదులేండి, ఇవి తప్పదు. మరి అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటో ఏం కథో వాళ్ళ విత్ ఇన్ ది పార్టీ నాకైతే తెలియదు. కొంత కార్యకర్తలను కూడా ఆయన కూడా ఎంకరేజ్ చేయాల్సిన, ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అది చేయాలా, మరి ఏం జరిగిందో ఏమిటో తెలియదు అయితే పూర్తిగా. ఇది కాపు నేతలు దూరం అవుతున్నారని ఒకటే మరి అనుకునే దానికి లేదు. నేను గతంలో అడిగినాను, ఇట్లా కలుస్తున్నారు కూటమిలో ఓటింగ్ ట్రాన్స్ఫర్ జరుగుతుందని కొందరు కాపు నాయకులు, నాకు చాలా మంచి మిత్రులు ఉన్నారు. లేదండి, ఇప్పుడు మన లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కలిసిమెలిసి చేసుకున్నారు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇక ఆ పూర్తి పాత వయసు లేవు అని అంటున్నారు. ఇటీవల ఈ ఇండివిజువల్స్ ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఏదో ఆశించుకుంటారు, రానప్పుడు ఇటువంటి సమస్యలు వస్తుంటాయి. అంతర్గతంగా పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ నాయకులను పిలుచుకొని మాట్లాడుకొని సర్దుబాట్లు చేసుకోవడం మంచిది. కాపుల తరపున ఒకరు ముఖ్యమంత్రి కావాలనేది కాపు సామాజిక వర్గానికి సుదీర్ఘకాలంగా ఒక కలగానే మిగిలిపోయింది. ఇంతవరకు వాళ్ళు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక శాతం కాపు కులస్తులే ఉన్నప్పటికీ కూడా రెడ్లు అత్యధిక కాలం ముఖ్యమంత్రులుగా చేశారు. తర్వాత 4% ఉన్న కమ్మలు ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా చేశారు. కానీ వారైతే ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదు. వారి కళ అలానే మిగిలిపోయింది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ రూపంలో వాళ్ళు ఒక ఆశలు పెట్టుకుంటే ఆయన ముఖ్యమంత్రి అవుతాడని, ఆయన పూర్తిగా మరొక 15 ఏళ్ళు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అని చెప్తున్నారు. మీరు అడిగింది కొంచెం క్వశ్చన్. ఎందుకు అని అంటే, కాపు సామాజిక వర్గం అంటే మీరేమనుకుంటుంటే ఉత్తర కోస్టలాంధ్రలో ఉండే కాపులనే కాపు అని అనుకుంటారు. కానీ యాక్చువల్గా అయితే కడప కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ మాకంతా కాపు అనే ఉంటుంది. మాకు సర్టిఫికేట్లు ఇస్తారు కదా, మాకంటే ఎస్ఎల్సీలో సర్టిఫికేట్ ఇచ్చారు, ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్లు ఇస్తారు కదా. మాకు కులం కాపు అనే రాసింటారు, రెడ్డి అని ఎక్కడ రాయదు. రెడ్డి అనేది ఏమిట్రా అంటే టైటిల్, ఇట్ ఈస్ నాట్ ఎ క్యాస్ట్. రెడ్డి ఎక్కడ లేదు, కులం అనేది రెడ్డి కులం అనేది లేదు, ఇట్ ఈజ్ ఎ టైటిల్. ఏమిట్రా అంటే పూర్వం మీ రామారావు రాకముందు రెడ్లు కర్ణాలు అని ఉంటాండ రాయలసీమ కోస్టలాంధ్రలో. ఇక్కడ ఏదో వేరు అనుకో, తెలంగాణలో వేరు. ఈ రెవెన్యూ మ్యాటర్స్ చూసేదానికి గ్రామంలో రెడ్డి కర్ణం అని అంటారు. కర్ణం దగ్గర రికార్డు ఉండేది, రెడ్డి పన్ను భూశిస్తు వసూలు చేసి
ప్రభుత్వానికి చెల్లించేవారు. ఓకే. వాళ్ళకు రెడ్డి అని పేరు, ఏమని విలేజ్వి, ఓకే. గ్రామ రెడ్డి అంటే రెడ్డి అని పేరు. ఆ కుటుంబంలోనే ఉండే వాళ్ళే రెడ్డి అని పెట్టుకుంటారు. ఓకే. ఓకే. మిగతా వాళ్ళంతా ఎల్లయ్య, పుల్లయ్య, మల్లయ్య, నారాయుడు అని ఇట్లా పెట్టుకుంటారు. మా ఇంట్లో, మా ఊళ్ళో కూడా నేను పెద్ద వయసు వచ్చి తెలిసినంత వరకు కూడా, స్కూల్లో చదివేటంత వరకు కూడా రెడ్డి అని ఎవరికి లేదు. మా ఇండ్లలోనే ఉండే. ఎందుకంటే మా అబ్బగారు విఎం పోస్ట్ చేసినారు. ఓకే. తర్వాత మా తాత కూడా విఎం పోస్ట్ చేసినాడు, మా అమ్మ తండ్రి గారు. మళ్ళీ మా మామగారు కూడా విఎంగా ఉన్నారు. ఈ వాళ్ళకు రెడ్డి ఇండియా అంటే వెనుక మా తాతగారి ఇండ్లు, మా ఇండ్లు చూపిస్తాను. మా ఇండ్లు ఆ వీధికే రెడ్డి వీధి అంటాను. కాపోలు ఎక్కడుండ అంటే నడువుల్లో ఉన్నారు పోనీ అని అంటున్నారు. అది జనరల్గా మాకు ఎవరికి కాపేనే ఉంటుంది. రెడ్డి అనేది కులం ఉండేది ప్రత్యేకంగా, కాపే. మేము ఉన్నప్పుడు, మంత్రులుగా ఉన్నప్పుడు మేము ఒకటే లేవయా అని అంటుంటిమి. మిరియాల వెంకట్రావు ఉన్నప్పుడు ఆయన ఏదో పెట్టినప్పుడు కాపు, బలియా, ఒంటరి, తుంటరి అని అదేదో సంఘం పెట్టినారు. అప్పటి నుంచి ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి.